ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. మీ పేరు బాబాయ్? రామరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారండి? జిబ్లక్పల్లి, భూదాన్ పోచంపల్లి. ఓకే. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కృష్ణా జిల్లాల వాటా విషయంలో యుద్ధం జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఇంత పోరాటం చేసి నీళ్ళని తీసుకొచ్చి ప్రాజెక్టులకు అన్నిటికీ ఎన్ని రకాలుగా చేయాలి అన్ని రకాలు చేసి పెట్టిండ్రు. అన్ని రకాలు చేసిన దాన్ని ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చే రాకడంతో ముంచారు పక్కకెళ్ళి. వాళ్ళు ముంచారు కనుక ఖచ్చితంగా ఇప్పుడు జల సాధన కోసమే కేసీఆర్ మీటింగ్ పెట్టేది కూడా. ఇక్కడేమో నల్గొండలో కేసీఆర్ మీటింగ్ పెట్టారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ వెళ్ళినారు తన మంత్రివర్గ బృందంతో. ఎట్లా చూస్తారండి? ఇప్పుడు ఇప్పటిదాకా వాళ్ళు మేడిగడ్డం చూడలే కదా. కేసీఆర్ ఇప్పుడు ఎప్పుడైతే అది కట్టినప్పటికెళ్ళి ఇప్పటిదాకా వాళ్ళు పోలేదు కనుక ఇప్పుడు చూస్తేందుకు పోయిర్రు. వాళ్ళు అంతే పర్యటన కోసమే పోయిర్రు. కాకపోతే ఓటువంటి పిల్లలు కొంగితే కొంగొచ్చు, కొంగినంత మాత్రం పెద్దగా అయ్యేదేం లేదు. కానీ అందులో కరప్షన్ జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారుగా. రేవంత్ రెడ్డి చెప్పేటప్పుడు ఏంది 100 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పిండు. దానికి జరిగిందే 9500 కోట్లు. మరి అసోటప్పుడు ఆయన 1000 కోట్లు ఎక్కడ జరిగినట్లు లెక్కల ఆయన లెక్కల. ఇప్పుడు మీ అందరికి రైతు బంధు వచ్చిందా? వస్తలేదు. 1-2 ఎకరాలకే వచ్చింది కానీ మిగతా వాళ్ళకి రాలేదు, వస్తలేదు కూడా. గతంలో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు పడిందా రైతు బంధు? కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఒక్కటేసారి గంట కొట్టిందంటే అందరికి పడిపోయినాయి డబ్బులు, కానీ ఆపలేదు, ఎవరికి కూడా ఆపలేదు. కేసీఆర్ పథకాలు మంచిగున్నాయా? కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీములు మంచిగున్నాయా? 60 గ్యారంటీలు ఇచ్చినా కూడా కేసీఆర్ ఇచ్చినంత కాదు. కేసీఆర్ అడిగింది ఇచ్చిండు, అడిగింది ఇచ్చిండు, అన్నీ చేసిండు. వాళ్ళేమో ఇప్పుడు అడిగిన 6 ఇస్తామంటుండ్రు, 2 ఎలుగా పెట్టిండ్రు, ఇంకా 4 పక్కకే ఉంచిండ్రు, అవి పక్కకే. అది కూడా గ్యారంటీ ఫెయిల్. అది ఆర్టీసీ అనేది కూడా ఫెయిల్ ఒక లెక్కల. 5 గ్యాస్ సిలిండర్ అంటూ చెప్తున్నారుగా, ఇంకో హామీ. అది ఇచ్చినప్పుడే లెక్కలు పెట్టాలి. అది ఎంతమందికి ఇస్తాడు? కాపోనికి ఏనంటాడు, ఎక్కువ కులపోనికి ఏనంటాడు, ఒడ్లు వండేటోనికి ఏనంటాడు, గొర్రెలు మేకలు బంద వేసుకున్నోనికి ఏనంటాడు. అది ఎవరికో ఇస్తానంటుంది కానీ అది ఇచ్చినప్పుడే లెక్కలు పెట్టాలి. కానీ అది ఇచ్చేదాకా గ్యారంటీ లేదు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారుస్తామని చెప్తున్నారుగా. వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళు గారు, తెలంగాణ తల్లి ఎట్లుంటుందో చూసిన వాళ్ళు కూడా గారు. వాళ్ళు ఎవరంటే మార్చేటందుకు వాళ్ళు మార్చారేం కాదు. అది కేసీఆర్ టీజీగా మారుస్తామని చెప్తున్నారుగా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కొత్త పథకాలు పెట్టాలి, మాదేందో కొత్త చూపెట్టాలని అంటారు. కానీ ఆయన టీఎస్ పెట్టినాడు, ఈయన ఏడుండు కాంగ్రెస్లో ఉండు. బస్సులు ఎక్కుంటా ఈయన పిస్టల్ పట్టుకొని బస్సు ఎక్కిండు. టీడీపీలో ఉండి ఆయన రివాల్వర్ పట్టుకొని పోయిండు. అయ్యాలు వచ్చి నేను టీఎస్ మారుస్తా, టీజీ మారుస్తా అంటే ఎట్లయితుందన్న? కాదు, అదేం జరగదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు భయపడే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. వాని ముఖం చూసేటందుకు ఇష్టం లేకొస్తలేడు. వాని మాటకు వాని ముఖం చూసేటానికి ఇష్టం లేకనే వస్తలేడే. కానీ ఆయన ఈ రావద్దని కానీ ఆయనకు భయపడి కానీ వానికి ఏదో లెక్క కోసం కాదు. ఆయన కేసీఆర్ భయపడాలనుకుంటే నాటి ఆంధ్రులకే భయపడలే. పెప్పర్ స్ప్రే కొట్టి పార్లమెంట్లో అంతా భయపెట్టినాడు కూడా ఎవరికి భయపడలే. 292 ఎమ్మెల్యేల స్థానంలో భయపడలే. గీ రావుల కానీ భయపడతాడని ఏం భయపడాడు. వీడొక రెండ తుపాకీ, గోళీ లేని తుపాకీ, పేలే తుపాకీ కూడా కాదు ఇది. కనుక వానికి ఏం భయపడాడు, వస్తాడు. ముఖ్యమంత్రిని ఎట్లా చేశారు మరి రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డి ఎట్లా చేసినట్టు పైసలతోటి జర పైసలు పట్టిండు. ఇలా తూర్పాలలో గాలిలో వచ్చిండు, జర గడ్డ మీద పడ్డాడు అంతేగాని అది పడి ఆ గడ్డ మీద నిలదొక్కున్నప్పుడే లెక్క. అంటే కేసీఆర్ ఇవ్వని ఉద్యోగాలు నేను ఇచ్చానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మొన్న కేసీఆర్ పీరియడ్లో వచ్చిన ఉద్యోగాలనే ఈయన వంచి ఆ సర్టిఫికెట్ ఈయన చేతితోటి ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాను. కానీ ఈయన చేసిన ఉద్యోగాలు కావు. మొన్న తెచ్చిన బస్సులు కూడా ఈయన తెచ్చిన బస్సులు కావు. కేసీఆర్ పీరియడ్లోనే బుక్ చేసి గీసీలని అప్పుడు తయారైన బస్సులే ఇప్పుడు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేస్తాము తెలంగాణలో అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడానికి వాళ్ళు ఎవరండి? ఒక్క మాటకు వస్తే బీఆర్ఎస్ పుట్టినా నేను షెడ్డి సక్క గడిగినోడు కాడు. కట్టలే ఈయన సీఎం ఏదో తంతపై పరుపులో పడ్డాడు. కానీ ఈయన వచ్చి ఆపితే ఆగేది కాదు, ఈయన చెప్తే చేసేది కూడా కాదు. లోక్సభలో ఖచ్చితంగా 14 సీట్లు వస్తాయని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. 14 కాదు, వాళ్ళు 24 గంటలు, రోజుకి 24 గంటల టైం ఉంటే 26 గంటలు ఇస్తానన్న రోజులు ఉన్నాయి. మరి ఇంకా 2 గంటలు ఏడుకెళ్ళి ఇస్తారో అనేది వాళ్ళకి అర్థమే లేదు. వాళ్ళు చెప్పేది కూడా గంతే. వాళ్ళు 14 తెస్తామంటారు. ఆ 4 వస్తే సంతోషపడని, అంతకంటే ఎక్కువ ఏం రాదు వాళ్ళది. మీ పేరన్నా? నా పేరు రామ్ నాయక్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? కూడా. ఓకే. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో నీటి వాటర్ల మీద యుద్ధం జరిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇవాళ నల్గొండలో కేసీఆర్ మీటింగ్ పెట్టారు. ఖచ్చితంగా అవుతుంది. ఇది మనం తెచ్చుకున్న తెలంగాణలో ఈ నీళ్లు హక్కు మనకు ఉండాలి. ఇది కేంద్రానికి అప్పచెప్తే ఇది ఇంతవరకు కరెక్ట్ కాదు. దీని మీద ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడేదాన్ని బట్టి దీని మీద ఎలా చేయాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు.
ఓకే, ఎట్లా ఉందండి కాంగ్రెస్ పరిపాలన? సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? బాగాలేదండి, మాకైతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటారు? నచ్చలేదు అంతే. ఎందుకంటే ఇప్పుడు లేడీస్కి ఫ్రీ పెట్టిరు. ఫ్రీ పెట్టినాక ఇప్పుడు మొగోళ్ళకు ఆటోలో మొగోళ్ళు ఉన్నారు, మొగోళ్ళకి టికెట్ తీసుకొని కూడా వాళ్ళు ఎక్కలేకపోతారు కరెక్ట్గా, దాంట్లో కూర్చోలేకపోతారు. ఆటోలు మొత్తం ఆక్రమించుకుంటారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు పాపం ఆటో వాళ్ళదేమో వాళ్ళ ఇబ్బంది, వాళ్ళు రోజుకు 400 కష్టాలు చేసుకొని పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఆటోను నమ్ముకొని వాళ్ళు చాలామంది, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు 500గా గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు కదండి. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తారు కరెక్టే, కానీ దాని మీద మనకి ఎంత అప్పు అవుతుంది అనేది తెలుసు, ఎవరికి అర్థమవుతలేదు. ఓకే, ఇప్పుడు నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు వెంటనే ఇచ్చేస్తున్నారు. మొన్నేమో నర్సులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చారు, రేపేమో గురుకుల వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తామని చెప్తున్నారు. అంటే కేసీఆర్ ఇవ్వండి, మేము ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చినా కానీ అది కరెక్ట్ ఉండదండి, అదంతా మాటల వరకే. అది ఇచ్చినాక చూద్దాం ఫస్ట్. ఇప్పుడైతే ఇవ్వడం అయితే అవుతుంది కాదు. ఇప్పుడు తెలంగాణ టీఎస్ ఉన్న తెలంగాణ స్టేట్ని టీజీగా మారుస్తామని చెప్తున్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహ నమూనాని మారుస్తామని చెప్తున్నారు. ఇప్పుడు టీఎస్ అనేది తెలంగాణ స్టేట్, ఈ టీజీ అనేది తెలంగాణ. తెలంగాణ అయినా తెలంగాణ స్టేట్ అయినా ఒకటి. తెలంగాణ స్టేట్ అనేది టీఎస్ బాగానే ఉంది. ఈ రూపురేఖలు చేంజ్ చేసేది ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఉంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత అసలు బీఆర్ఎస్ ఉనికే ఉండదు ఇక్కడ తెలంగాణలో అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అది ముమ్మాటికి కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ప్రజలలో మార్పు అన్నారు కాబట్టి ప్రజలే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఓటేసిన వీళ్ళు మారిపోయి బీఆర్ఎస్ని ఎక్కువ మెజారిటీ మీద గెలిపిస్తారని. రైతు బంధు మీకు వ్యవసాయం ఉందా? వ్యవసాయం ఉంది. రైతు బంధు పడిందా? రైతు బంధు 1 ఎకరము 2 ఎకరాలు ఉన్న వరకు పడ్డది, 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వరకు పడలేదు. ఇప్పుడు మళ్ళీ పడుతుందో పడదో కూడా తెలియదు. ఎట్లా ఉండే గతంలో కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం చాలా బాగుండే. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో, ఏమేమవుతుందో మాకు ఏదో అర్థం అవ్వట్లేదు.